క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ దైవార్చన విభాగానికి మరీ ముఖ్యంగా దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని, దివ్యసప్రసాదం యొక్క గొప్పతనాన్ని వీక్షించేటటువంటి విశ్వాసులందరికీ కూడా దివ్యవాణి తరపున ప్రత్యేక ఆహ్వానాన్ని అందచేస్తూ ఉన్నాను. దివ్య సప్రసాదములో మరి ముఖ్యంగా దివ్యబలి పూజ అర్చనా క్రమాన్ని మనం వివిధ విభాగాలుగా వివరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ విభాగంలో శిలువ గుర్తు అనేటటువంటి విభాగంలో మొట్టమొదటిగా దివ్యబలి పూజను ప్రారంభించటం అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మన ప్రవేశ గీతం ఊరేగింపుగా ప్రదక్షిణగా వస్తూ ఉన్నటువంటి సమయంలో అయిపోయిన తరువాత గురువు ఆ పీఠాన్ని, ఆ బలిపీఠాన్ని ముద్దాడి, అంటే బలిపీఠమే ఒక క్రీస్తుకు చిహ్నంగా ఉంటూ ఉంది. ఆ బలిపీఠాన్ని ముద్దాడి తన ఆసనానికి వెళ్ళి అక్కడ శిలువ గుర్తుతో దివ్యబలి పూజను ప్రారంభిస్తూ ఉంటాడు. మనందరికీ కూడా ఈ యొక్క క్రమము సుపరిచితమే. శిలువ గుర్తు మనం చూస్తూ ఉంటాం. ప్రవేశ గీత ముగియగానే యాజకుడు మరి శిలువ గుర్తును, ఔన్నత్యాన్ని, ఆ శిలువ గుర్తులో ఉన్నటువంటి మమకారాన్ని, మకరందాన్ని, అమూల్యమైనటువంటి సందేశాన్ని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆ పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ప్రజలందరూ కూడా ఆమేన్ అని సమాధానం ఇస్తూ ఉంటారు. ఇక్కడ శిలువ గుర్తు ప్రార్థనా ప్రారంభానికి మొదటి కార్యముగా తనను తాను ఒక వ్యక్తి అనగా ఆశీర్వదించుకుంటకు సూచిస్తూ ఉన్నది. ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు యేసు శిలువ ప్రతిబింబాలు కనపడినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్ అని ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే మొదటి కార్యముగా తనను తాను ఆశీర్వదించుకొనుటకు, అంటే ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క బలము, ఆశీర్వాదము నాపై, నేను ప్రారంభించేటటువంటి కార్యాలపైన ఉండాలి అని ప్రత్యేకమైనటువంటి విశ్వాసంలో ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి క్రైస్తవ కథోలికుడు కూడా. ఇక్కడ శిలువ గుర్తు రెండు అంశాలను జ్ఞాపకపరుస్తుంది. మరి ముఖ్యంగా దివ్యబలి పూజలో క్రీస్తు శిలువనందే మనకు రక్షణను ఆపాదించాడు, లేకపోతే క్రీస్తు శిలువ యందే మనకు రక్షణ కలదు అని ఒక అంశాన్ని బాహాటముగా ఒక క్రియా రూపములో ఆ క్రీస్తు శిలువ ఆకారములో మనందరము కూడా త్రిత్వైక సర్వేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా రెండవది కూడా త్రిత్వైక సర్వేశ్వరుని పరమరహస్యము. మరి త్రిత్వైక సర్వేశ్వరుడు, ఆ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ద్వారా ఏ విధంగా మనందరికి కూడా అందించబడింది అంటే మనిషి జీవితానికి త్రిత్వైక సర్వేశ్వరుని పరమరహస్యము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే మన ఊహాగానాలు చిన్నప్పటి నుంచి కూడా మనకు సత్యోపదేశాలలో పితా, పుత్ర, పవిత్ర ఆత్మ అనేటటువంటి అంశాలు, ఒకే దేవుడు, ఒకే సర్వేశ్వరుడు అనేటటువంటి అంశాలుగా మనం చిన్నప్పుడే మనందరికి చాలామంది ఉపాధ్యాయులు, కన్యాస్త్రీలు, గురువులు అనేక మంది మనకు బోధించి ఉన్నారు. కనుక ఇక్కడ
దివ్య బలి పూజలో శిలువ గుర్తు అనేటటువంటిది క్రీస్తు శిలువనందే మనకు రక్షణ వచ్చింది. క్రీస్తు శిలువ యందే నాకు రక్షణ కలదు అనేటటువంటి నమ్మికను, అలాగే ప్రజలను ఆశీర్వదించడానికి, గురువు తనను ఆశీర్వదించుకోవటానికి, అలాగే అన్ని విధాలుగా దివ్య బలి పూజలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ ఉత్తమమైనటువంటి శిలువాకారములో ఆ త్రిత్వైక సర్వేశ్వరుని పరమరహస్యాన్ని ఆలోచన చేసుకుని ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడాలి అని, ఆ క్రీస్తు శిలువనందే రక్షణ కలదు అని గురువు బాహాటముగా శిలువ గుర్తుతో దివ్య బలి పూజను ప్రారంభిస్తూ ఉంటాడు. కనుక త్రిత్వైక సర్వేశ్వరుని నామములో వేసిన శిలువ గుర్తు వేరే అర్థం కూడా ఉంది. మన జ్ఞానస్థానమును జ్ఞాపకపరుచుచున్నది. జ్ఞానస్థానం ఇచ్చేటటువంటి సమయంలో గురువు ఏం చేస్తూ ఉంటాడు? పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్థానం ఇచ్చుచూ ఉన్నాను అంటే పేరు చెప్పి, ఆ బిడ్డ పేరు చెప్పి జ్ఞానస్థానంతో దేవుని బిడ్డగా ముద్రింపబడుతూ ఉన్నాం. కనుక ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు అనేకమైనటువంటి మారులు, మరి ముఖ్యంగా ఆ దివ్య బలి పూజలో ఆ సంఘ ప్రార్థనలో చూసినట్లయితే, అలాగే శ్రీసభ అనుదిన ప్రార్థనలో, అంటే లిటర్జీ ఆఫ్ ది అవర్స్లో ఆ మేజర్ అవర్స్ అంటారు, అంటే ముఖ్యమైనటువంటివి ఉదయకాల ప్రార్థన, సంధ్యాకాల ప్రార్థనలో, ఆ ముగింపు ప్రార్థనలో ఎప్పుడు కూడా త్రిత్వైక సర్వేశ్వరుని ఆ ఫార్ములా, లేకపోతే త్రిత్వైక సర్వేశ్వరుని ఆ నామములో ముగింపు ప్రార్థన అనేటటువంటిది ముగించటం జరుగుతూ ఉంది. అలాగే దివ్య బలి పూజలో మరీ ముఖ్యంగా ఉపోద్ఘాత సంఘ ప్రార్థనలో, అంటే అంత అర్థం ఉంది ఇక్కడ. లోతుగా శిలువ గురించి కాదు కానీ ఆ శిలువకు ఉన్నటువంటి ఆ అంతరార్థం ఏమిటి, దివ్య బలి పూజ శిలువతో ఎందుకు ప్రారంభిస్తున్నాము అనేటటువంటిది ఇప్పుడు కొద్ది మనం తెలుసుకున్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. అలాగే ప్రజలకు ఒక శుభములు, అంటే ప్రజలకు శుభములు చెప్తూ ఉంటారు. ఇలా మనం దివ్య పూజ గ్రంథాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, కథోలిక రోమియ దివ్య బలి పూజ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా ఇక్కడ మరి ప్రజలకు శుభవచనాలు పలికేటటువంటి తరుణంలో 3 ప్రణాళికలైనటువంటి శుభవచన పలుకులు ఉంటూ ఉంటాయి దివ్య పూజా బలి గ్రంథంలో. అందులో గురువు సందర్భాన్ని బట్టి వాటన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. ఒక శుభాన్ని తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా ఈ యొక్క శ్రీసభ ప్రజలతో మాట్లాడటం, క్రీస్తు ప్రభు జీవించినటువంటి సమయాన్ని మరల తల్లి అయినటువంటి తిరుసభ దైవార్చన కాలంలో అమర్చి, ఈ దివ్య బలి పూజ ద్వారా అనేకమైనటువంటి విషయాలతో క్రీస్తు ప్రభువే లేకపోతే దేవుడే ప్రజలతో నేనున్నాను అనేటటువంటి విధంగా ఈ యొక్క ప్రజలకు శుభములు పలికేటటువంటి పలుకుల్లో అంతరార్థము కనిపిస్తూ ఉంది. అదే విషయాన్ని మనం దివ్య పూజా బలి గ్రంథము సాధారణ నియమావళి అని చెప్పుకుని ఉన్నాం. దివ్య బలి పూజ గ్రంథపు సాధారణ నియమావళి, దీనిని మనం ఏం చెప్తూ ఉంటాం? జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద రోమన్ మిస్సల్, ఇన్స్టిట్యూషియో జనరాలిస్ మిస్సాలే రోమానం అని లతీనులో అంటూ ఉంటాం. అందులో 50వ సంఖ్యలో ఈ యొక్క ప్రజలకు శుభములు పలికేటటువంటి విధానాన్ని అక్కడ ఆ యొక్క సంఖ్య తేటతెల్లము చేస్తూ ఉంది. కనుక ప్రజలకు శుభములు పలుకుటలో ఈ 3 సూత్రాలను మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, గురువు చెప్తూ ఉంటాడు, 2 చేతులు కూడా చాచి అలాగా ప్రజలు చూస్తూ ఉండగానే మరి ఒక అర్థవంతమైనటువంటి ఆ చిహ్నంగా మనం ఆ దివ్య బలి పూజలో చూస్తూ ఉంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఒక మూలాన్ని మనం చూసినట్లయితే రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉపయోగించినటువంటి శుభవచనము మనము పౌలు గారి లేఖలో చూడవచ్చు. మరియు వాటిని పౌలు గారు వ్రాసినటువంటి లేఖల ఆరంభ అధ్యాయాలలో కూడా చూడవచ్చును మనము. అందుకే రోమీలకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో, అలాగే 1 కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలో మనం అలా చూస్తూ ఉంటాం 1వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే 2వ కొరింథీయులకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో, గలతీలకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీలకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో, ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో, 2వ తెస్సలోనికలకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే ఫిలోమోను లేఖలో 3వ విధానంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇలా 8 సార్లు ప్రస్తావించినట్టుగా మనందరము కూడా ఈ యొక్క అనేకమైనటువంటి లేఖలో పరిశుద్ధ పౌలు గారు ఉపయోగిస్తూ ఉన్నారు. అంత శక్తివంతమైనటువంటిది మన పితి అయిన సర్వేశ్వరుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సమాధానము మీతో ఉండునుగాక అని ఆ గురువు పలుకుతున్నటువంటి పలుకులకు ఎంత అర్థము ఉంది అంటే, ఇక్కడ సాహిత్యపరంగా ఈ యొక్క వచనాన్ని చూస్తే ఈ శుభవచనములు తండ్రి దేవుని మరియు పుత్రదేవునికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. ప్రాధాన్యత అనేటటువంటి విషయం ఏమిటి అంటే, క్రీస్తు నిజముగా దేవుడు మరియు నిజముగా దేవుడు అనేటటువంటి అంశంగా, అంటే క్రీస్తు మానవుడు, అలాగే దేవుడు, మానవత్వము దైవత్వము కలిగినటువంటి గొప్ప రక్షకుడు అనేటటువంటి గొప్ప అర్థాన్ని కూడా ఈ యొక్క శుభ పలుకుల్లో మనందరికి కూడా అందిస్తూ ఉంది. కనుక క్రీస్తు దైవ స్వభావంపై మరలా శ్రీసభ నమ్మకము ఉంది అని నొక్కి ఒక్కాణిస్తూ ఉంది. కనుక ఒక్కొక్క పలుకులలో దివ్య బలి పూజల్లో ఎంతో మూలార్థాలు ఉంటాయి, గొప్ప అర్థాలు. మనం ఏదో రోజు చూస్తున్నాం, పూజ వెళ్ళి గురువు ఏదో చెప్తూ ఉన్నాడు, మీతో మీ ఆత్మతో ఉండునుగాక అని చెప్పేస్తూ ఉంటాం. కానీ ఎంత లోతైనటువంటి భావం తెలిసినటువంటి వాళ్ళు లోతైనటువంటి భావముతో అర్థవంతంగా దివ్య బలి పూజలో ప్రతి వచనాన్ని తెలుసుకున్న తరువాత దివ్య బలి పూజలో పాలు పంచుకున్నా, దివ్య బలి పూజను చేస్తూ ఉన్నా ఎంతో గొప్పగా దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉంటాం. ఇంకా 3వది కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అంటే, ప్రభు మీతో నుండునుగాక. అంటే దేవుడు అయినటువంటి యావే నేను మీతో ఉండును అని యాకోబుతో పలికినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండములో మనం 26వ అధ్యాయంలో మరి 3వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే 31వ వచనంలో 3వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి విధంగా నిర్గమాకాండంలో 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మరియు అలాగే యెహోషువతో కూడా మనం అటువంటి అలా వచనాలనే మనం చూస్తూ ఉంటాం. ప్రభువు మీతో ఉండు అంటే దేవుడైనటువంటి ప్రభువు యావే నేను మీతో ఉన్నాను అని అనేకమైనటువంటి సన్నివేశాల్లో అక్కడ యాకోబుతోనూ మోషేతోనూ యెహోషువతోనూ అభయం ఇచ్చినటువంటి రీతిని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు తన ప్రజలుగా ఎన్నుకొనినటువంటి ప్రజలకు నిరంతరము తోడుగా ఉంటూ ఉన్నాను అనేటటువంటి మరి ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆనాడు యావే దేవుడు ఆనందించినటువంటి అభయము ఈనాడు యాజకుడు తన ఉచ్చారణలో శుభ వచ్చిన పలుకులలో ఈ దేవుడు చెప్పినటువంటి మాటలనే ప్రజలతో చెప్తూ ఉంటాడు. ప్రభువు మీతో ఉన్నాడు అంటే ఎంత గొప్పగా ఒక
వ్యవహార శైలిలో చెప్పాలి అంటే, అమ్మా దేవుడు నీతో ఉన్నాడు, భయపడవద్దు అని ఒక సంభాషణ రీతిలో జరుగుతూ ఉంటుంది సిలువ గుర్తు వేసిన తర్వాత. ఈ కొన్ని వివిధానాలను మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ ఈ వచనమును మనము మరలా న్యాయాధిపతుల గ్రంథంలో కూడా దేవుడి దూత గిద్యోనునకు కనిపించి ప్రభు మీతో ఉండునుగాక అని న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అదే వచనాన్ని, అంటే ప్రభు మీతో ఉండును అనేటటువంటి విషయాన్ని అక్కడ యాకోబుతో కానివ్వండి, మోషేతో కానివ్వండి, యెహోషువతో కానివ్వండి, అలాగే గిద్యోనుతో కానివ్వండి, వీరందరి ద్వారా దేవుడు పలుకుతున్నటువంటిది ఏమిటి అంటే, నేను మీతో ఉన్నాను, నీవు నమ్ముకున్నటువంటి దేవుడైనటువంటి నేను మీతో ఉన్నాను అని చెప్పటానికి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే నూతన నిబంధన ఈ ప్రవచనమును మనం చూస్తూ ఉంటాం. నూతన నిబంధనలు ఈ ప్రవచనమును గబ్రియేలు దూత మరియమాతకు శుభవచనములు చెప్పినటువంటి సమయంలో, అదే ప్రభు మీతో ఉండునుగా కానీ మనం లూకా శుభవార్తలో 1వ అధ్యాయం 28వ వచనంలో మరి పలుకుతున్నటువంటి పలుకుని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈ వచనములను యాజకుడు పలికినప్పుడు దేవుని సాన్నిధ్యంలో ఉన్న మనం ఉన్నామనే అంశాన్ని జ్ఞాపకపరుస్తుంది. అంటే దేవుడే మన సన్నిధిలో ఉన్నాడు. ఆ దేవాలయంలో గురువు చెప్తున్నటువంటి ఆ పలుకులలో దేవుడే స్వయంగా తన గురువుల ద్వారా చెప్తూ ఉన్నాడు అనేటటువంటి భావం ఇక్కడ రావాలి మనం విన్నప్పుడు కూడా. అందుకనే యాజకుడు ఈ 3 సూత్రాల్లో ఒక సూత్రం పలికిన తర్వాత మనం చూస్తూ ఉంటాం. అలాగే పీఠాధిపతులు అయితే ముందుగా చెప్పినటువంటి విధంగా సమాధానము మీతో ఉండునుగాక అని చెప్తూ ఉంటారు. అంటే పీఠాధిపతి అంటే అపోస్తులిక వారసత్వంలో పాలు పంచుకున్నటువంటి వారు పీఠాధిపతులు. అభిషేక వరాలు అంటే క్రీస్తు ప్రభు అపోస్తులతో సమాధానము శాంతి కలుగునుగాక అనేటటువంటి విషయములుగా చెప్పినటువంటి విధంగానే ఇక్కడ ఆ శాంతి సమాధానాలు పీఠాధిపతులు కూడా సమాధానం మీతో ఉండునుగాక అని ప్రజలతో చెప్తూ ఉంటారు. అంటే యేసు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు శాంతి సమాధానాలు మీతో ఉండాలి అని చెప్తూ ఉంటారు. అలాగే మనం రోమీలకు రాయబడినటువంటి లేఖలో మనం చెప్పుకుని ఉన్నాం 1వ అధ్యాయం 7వ వచనంలో ఏంటది, మన పిత అయిన సర్వేశ్వరుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సమాధానము మీతో ఉండునుగాక. పౌలు గారు అనేకమైనటువంటి లేఖలో ప్రారంభ అధ్యాయాలలో 1-3 వచనాల లోపే ఈ యొక్క వాక్యం పడిపోతుంది. అంటే ఈ వాక్యం రాస్తూ ఉన్నాడు ఆయన, సర్వేశ్వరుడు అలాగే క్రీస్తు ప్రభుని కృప సమాధానం మీతో ఉండునుగాక. ఈ 3 సూత్రాల్లో మరలా పీఠాధిపతులకు కూడా సమాధానం మీతో ఉండునుగాక అని చెప్తూ ఉంటారు సాధారణంగా. అంటే అంత గొప్ప అర్థం ఉంది. కనుక ప్రియమైనటువంటి విశ్వాసారా, వీటన్నిటి చెప్పిన తర్వాత ఏదో ఒక అంశాన్ని తీసుకున్న తర్వాత మన ప్రజలు ఇచ్చేటటువంటి అర్థం ఏమిటి అంటే, మీ ఆత్మతో ఉండునుగాక అని మనం సమాధానం చెప్తూ ఉంటాం. ఆ సమాధానం చెప్పినటువంటి దానికి కూడా ఇక్కడ గొప్ప అర్థం ఉంది. ఏమిటి అంటే, ఈ వచనమును పౌలు గారు మరి 4 లేఖల్లో చివరిలో ఉపయోగించటం జరుగుతూ ఉంది. మనం కూడా సమాధానం చెప్తూ ఉంటాము కదా, మీ ఆత్మతో ఉండునుగాక. అది ఎక్కడి నుంచి తీసుకునబడింది, ఎందుకు ఉపయోగించబడుతుంది అంటే, ఈ పరిశుద్ధ పౌలు గారు మరి గలతీలకు రాయబడినటువంటి లేఖ, ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ, తిమోతికు రాసిన 2వ లేఖలో, అలాగే ఫిలెమోనుకు రాసినటువంటి లేఖలో మనం చూస్తూ ఉంటాం. గొప్ప అర్థవంతంగా మీ ఆత్మతోనూ ఉండునుగాక అనేటటువంటి ప్రజలు చెప్పేటటువంటి సమాధానం, మీరు చెప్పేటటువంటి సమాధానం మరి ముఖ్యంగా దివ్యబలి పూజలో ఎక్కడి నుంచి తీసుకోబడినాయి అంటే, పరిశుద్ధ పౌలు గారు ఈ 4 లేఖల్లో చివరిలో ఉపయోగించినటువంటి వాక్యాలు. అది గలతీలకు రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయం 18వ వచనము, అలాగే ఫిలిప్పీలకు రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 23వ వచనము, అలాగే తిమోతికు రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయము 22వ వచనము, మరియు ఫిలోమేనుకు రాయబడినటువంటి లేఖలో మనం చూస్తూ ఉంటాం 2:5. కనుక ప్రియమైనటువంటి మనము ప్రతిస్పందనగా
మన స్పందన, ప్రతిస్పందనగా తెలుపుచున్నటువంటి ఈ వచనము మనము ఎందుకు, ఏ కారణము చేత వచ్చి ఉన్నాము తెలియచేస్తుంది. అంటే అది మనము దివ్య బలి పూజలో ప్రవేశిస్తూ మన జీవితాల్లో దైవ కార్యానికై తెరుచుటకును మరియు ఒకరికొకరు మన సంబంధమునకు లోతైనటువంటి ఆత్మీయ విలువలను తెలుసుకోవటానికి ఒక భావనను వెళ్ళబిస్తూ ఉంది. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఎంతో గొప్ప అర్థాన్ని మనకు చేకూరుస్తుంది. ప్రతిస్పందన, స్పందన, ప్రతిస్పందన. ఆ గురువు చెప్పేటటువంటి ఆ 3 సూత్రాలలో ఒకటి, లేకపోతే పీఠాధిపతి చెప్పేటటువంటి సమాధానం మీతో ఉండునుగాక అనేటటువంటి వాక్యాలకు ఈ పరిశుద్ధ పౌలు గారు రాసినటువంటి లేఖలో ఆధారముగా చేసుకుని దివ్య పూజ గ్రంథపు సాధారణ నియమావళిలో పొందుపరచడం జరుగుతూ ఉంది. ఆ నియమావళిని అనుసరించే గురువులు దివ్యబలి పూజను చేస్తూ ఉంటారు. కనుక ప్రజలకు శుభములు పలికిన తరువాత యాజకుడు లేదా ఉపగురువు ఆనాటి యొక్క పూజ ప్రాముఖ్యతను గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉంటారు. దాన్నే పరిచయాలు అంటే ఒక ఇంట్రడక్షన్ అని చెప్తూ ఉంటాం. అంటే ఒక ఆ దివ్యబలి పూజ యొక్క అర్థాన్ని, ఆ రోజుకు దైవార్చన కాలానికి అనుగుణంగా ఇచ్చినటువంటి పండుగ కానీ, మహోత్సవము కానీ, ఒక స్మరణ కానీ, నిర్బంధ స్మరణ కానీ, ఇవన్నిటిని గురించి కూడా గురువు చిన్నగా అంటే ఒక 2 నిమిషాల్లో ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ పలుకుతూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇది ప్రారంభ వాక్యాలలో గురువు చెప్పేటటువంటి సిలువ గుర్తు తర్వాత గురువు ఉపయోగించేటటువంటి శుభ పలుకులలో కొన్ని సూత్రాలలో ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చాయి, బైబిల్ గ్రంథం నుంచి ఎందుకు ఉపయోగించారు. కనుక ఈ యొక్క దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, అలాగే ఈ దైవార్చన కృతజ్ఞతార్చన బలి విభాగాలను వివరించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు వీక్షించండి. విశ్వాసంలో పెరగండి. దివ్యబలి పూజలో అర్థవంతంగా పాలు పంచుకొనండి.